కాబట్టి ఇది ఒక మంచి ప్రభుత్వం, న్యాయం చేసే ప్రభుత్వం, చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం. కాబట్టి మీ అందరికీ ఒక మంచి అవకాశం. ఎవరైతే పేదవాడు ఉన్నాడో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఇది మంచి అవకాశం. పైగా ఈరోజు మీరు ఎటువంటి ఎంఆర్ఓస్తో పని పెట్టుకున్నా ఈరోజు మీకు ఉచితంగా ఉంటుంది. అంటే సర్టిఫికెట్లు కావచ్చు, దాని తర్వాత బ్యూటీషియన్లు కావచ్చు, పేరు మార్పిడి కావచ్చు, పాస్బుక్లు కావచ్చు, ఇవన్నీ ఏమున్నా సరే ఈరోజు ఉచితంగా చేస్తారు. దానికి క్యూ కట్టండి. 1 by 1 వస్తే మీ సమస్యలన్నీ కూడా తీర్చి సార్ వారికి మరి విన్నపించుకొని చెప్పి ఇక్కడికి చేస్తారు. ఆయన కూడా యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్. ఇద్దరు గౌరవ ఎమ్మెల్యే గారు నేను కలిసి వస్తే వీలైనంత వరకు సమస్యలు ఇక్కడ పరిష్కారం చేయగలను, ఇక్కడే చేస్తాం. లేదంటే ఒక టైం పద్ధతి పెట్టుకొని టైం బౌండెడ్గా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో ఆ టైంలో అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ అది కాకుండా అనవసరంగా ఒక మంచి వాతావరణం దాన్ని బాగా నెగిటివ్గా చిత్రీకరిస్తున్నారు. అంటే ఇబ్బందులు అయితే ఉన్నాయి కాదన్నో, దానికోసం పరిష్కారం చేస్తే బాగుంటుంది, గ్రామ ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. రెండోది, ఈ రెవెన్యూ సదస్సులు అసలు ఎందుకు మొదలుపెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేది కూడా చాలా వివరంగా చెప్పారు ఎమ్మెల్యే గారు. నా నుంచి ఏమంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ విజయవాడలో మంత్రులు, శాసనసభ్యులు, అక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడలో రోజు అర్జీలు తీసుకునేవారు. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు తీసుకుంటున్నారు, ఈ రోజుకు తీసుకుంటున్నారు. మేము కూడా సోమవారం అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, అది కాకుండా మిగతా రోజులు కూడా వచ్చే అర్జీల్లో 70%, అంటే మిగతా జిల్లాలో 50%, ఈ జిల్లాలో మాత్రం 67 నుంచి 70% కేవలం రెవెన్యూ ఇష్యూకి సంబంధించిన అంటే భూమి సమస్యలకే ఉన్నాయి. కరెక్ట్గా నాకు సుమారుగా 103-104 డిపార్ట్మెంట్లు ఉంటాయి, కానీ అందులో 70% రెవెన్యూ సమస్యలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటే ఈ భూమి సమస్యలు ఎట్లాగన్నా పరిష్కారం పెద్ద ఎత్తున చేయాలి, ఒక సదస్సులాగా పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళి, అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులతో కలిసి అధికార యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమున్నాయి సమస్యలు అనేది అక్కడే మొత్తం సిస్టమ్ అంతా పెట్టి తీసుకొని ప్రతి సమస్యను ఒక 45 రోజుల్లో సీఎం గారు ఏ ఆలోచన చేశారంటే కేవలం వాటిలోనే కాదు, ఎంతటి పెద్ద ఏదైనా రాష్ట్రం దాటి జిల్లా దాటి పంపించడానికి లేదు. లోకల్గా మీకు ఎంత కావాలన్నా ఏది కావాలన్నా తీసుకోవచ్చు, కానీ దానికి ఒక పద్ధతి పెట్టారు. ఇక్కడ పంచాయత్ సెక్రటరీ ఇండియాలో కలిసి